రోమాపత్రిక 6:23లో పాపము వలన వచ్చు జీతము మరణము అనున్నది. అనగా పుణ్యము వలన వచ్చు జీతము నిత్య జీవము లేదా జీవము. పాపము వలన మరణం వస్తే పుణ్యము వలన అనగా పరిశుద్ధతలో జీవించే వారికి నిత్య జీవము అనేటువంటి బహుమతి దేవుడు ఇస్తాడు. పాపము చేసిన కారణంగా మనకు మరణము సంప్రాప్తమైంది. పాపము చేసిన కారణంగా పాపమునకు ప్రతిఫలముగా, ఈ పాపమునకు పర్యవసానముగా మనకు ఆత్మీయ ఆధ్యాత్మిక మరణము సంప్రాప్తమైంది. ఈ మరణము నుంచి మనం తప్పించుకోవాలంటే మనకున్న ఒకే ఒక మార్గము యేసుక్రీస్తు. ఆయన దగ్గరకు రావాలి, ఆయన ఎదుట మోకరిల్లి ప్రార్థన చేయాలి, నీ హృదయంలో ఉన్నదంతా కూడా ఆయనకు చెప్పుకోవాలి. దీర్ఘకాలికమైనటువంటి ప్రార్థనలు నిన్ను పరిశుద్ధనిగా మార్చలేవు. దేవుని ఎడల భయము భక్తి కలిగి మనము ఎంత మాట్లాడాలో తెలుసుకోవాలి, ఆ ప్రార్థన ఎలా చేయాలో తెలుసుకోవాలి. హన్నా చేసిన ప్రార్థన నిస్వార్థమైనటువంటి ప్రార్థన. అటువంటి ప్రార్థన ప్రతి ఒక్క విశ్వాసి నేర్చుకుని ప్రాక్టీస్ చేయాలి.